ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలామంది శ్రావణ మాసంలో కామాక్షి దీపం అని చెప్పేసి పెడుతూ ఉంటారు కదండి. అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి? ఇది ఎవరెవరు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఎలాంటి కోరికలు ఉన్న వాళ్ళు పెట్టుకుంటే మంచిదంటారు? కంచి కామాక్షి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళానండి. నేను ఒకసారి వెళ్ళానమ్మా. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసేసరికి ఇంకా హారతి ఏమి ఇవ్వలేదు, అలంకరణ కూడా స్టార్ట్ చేయలేదు. కళ్ళు రెండిట్లో గిర్రం తిరుగుతున్నాయి కాబట్టి నేను షాక్ అయ్యా. బాబు ఏమిటి ఇలా ఉంది అని. అంటే అమ్మవారి హారతి ఇచ్చేటప్పుడు ఆ కళ్ళను మనం చూస్తే కనుక ఇలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అది గనక మనం చూస్తే గనక మనకి దోషాలు, అంటే మన అమ్మవారి కడకంటి చూపు పడితే దోషం పోతుంది అంటారు చూసారా. అలాగే అక్కడ ఉండే ప్రతీక ఏంటంటే మనకి పౌర్ణమిలు వస్తాయి చూసారా. పౌర్ణమి రోజు మొత్తం తిరుగుతూ ఉంటుందట అమ్మవారు. తిరిగి ఎవరిని కరుణిద్దామా అంటుందట. అందుకే పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ కొంత బస చేస్తారు. అసలు అభిషేకం చేస్తారు. బుధ శనివారాలు, బుధ ఆదివారాలు ఉంటుంది. అద్భుతం అసలు. అసలు అంటే ఇంక మన జన్మ ధన్యమైపోయింది అనిపిస్తుంది అభిషేకం చూస్తే. పసుపు, గంధము, కుంకుమతో, పాలతో, నీళ్ళతో రకరకాల అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సగం నుంచి పోస్తాడు. ఇలా పోస్తే ఏమవుతుంటుందంటే సగం ఈశ్వరుడు, సగం అమ్మవారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు అద్భుతం అసలు అది. అంటే మన జన్మధన్యం అవ్వాలంటే అభిషేకం చూడాలి. నేను చాలాసార్లు వెళ్ళా. అయితే మీకు కామాక్షి దీపం అని అక్కడే ఎక్కువగా అమ్ముతుంటారు. కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గరే, బయట కూడా అమ్ముతారు మనకి ఇక్కడ. అయితే దాన్ని ఏంటంటే చాలామంది ఎక్కువ దారిద్ర్యంలో ఉన్నామండి అన్నప్పుడు అంటే ఇలా విగ్రహం ఇలా అమ్మవారిదే ఉండి దానికి దీపం ఉంటుంది ఇలా. ఇక్కడ నేను అనేది ఏంటంటే కామాక్షి దీపాన్ని పలానా రోజే పెట్టాలని కానీ అలా ఏమి ఉండదు. శుక్రవారం ఏ శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు. ఇంకొంతమంది శ్రావణ మాసం కాబట్టి పెడుతూ ఉంటారు. అది పెద్ద ఇదేం కాదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు కేవలం శ్రావణ మాసంలోనే పెడితే వస్తుంది అమ్మవారి అనుగ్రహం, లేకపోతే వేరే రోజు రాదు అనేటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ పక్కన తీసేసేయండి. అమ్మవారి దీపం పెడుతున్నాను, మీ మైండ్ ఎంతసేపు కూడా ఏంటంటే అమ్మవారికి నేను పూజ చేస్తున్నాను, నా అంత అదృష్టవంతులు ఇంకోరు లేరు, పూజ కూర్చోకని అమ్మవారు వస్తుంది అని అది జరుగుతుంది. నిజంగా జరిగేది అది. మన కంటికి కనిపించట్లేదు కాబట్టి మనం సరే పూజలో కూర్చున్నాము, అక్కడ పటం ఉంది, అక్కడ దీపం ఉంది, ఏదో చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనుకుంటే మీకు రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. అలా కాదు, నేను కూర్చున్నాను, ప్రాణప్రతిష్ఠ మంత్రం చదివాను, ఆవాహనం చేశాను అమ్మవారిని, అంటే ముందుగా మనకి ఆచమనాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేశాను అని అనుకున్నప్పుడు అప్పుడు 100% అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. మీరు ఇక్కడ ఇలా పూజ చేస్తుంటే మీ కుడివైపు ఇక్కడ నిలబడి ఉంటుంది. అందుకే చూడండి, మనకి ఎడంవైపు రాక్షసులు ఉంటారు, కుడివైపు దేవతలు ఉంటారు. ఇలా చూస్తూ ఉంటుంది ఎలా చేస్తున్నాడు పూజ. మీరు ఎలా అయితే ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాస్తే 100కి 100 మార్కులు వచ్చినట్టుగా మీ ఎగ్జామ్ లాగే అది. రోజు వాళ్ళు రాసే ఎగ్జామ్ లాంటిది పూజ. ఎందుకంటే పూర్వ వైభవాన్ని ఇచ్చేది పూజ. పూజ అంటే పూర్వ వైభవాన్ని ఇచ్చేది. ఇప్పుడు మీకు దేవత పని ఏమిటంటే మీరు చేసినటువంటి కర్మకి ఫలితం ఇవ్వడం దేవత పని. మీరు ఎంత చేస్తే అంత. చాలామంది అంటుంటారు ఏమండి, చాలా పెద్ద హోమం చేశాము, చాలా బాగా చేసాము అంటారు. నేనేమంటానంటే చాలా బాగా చేసామని మీరు అనకూడదు, అమ్మవారు అనుకోవాలి. వన్స్ అమ్మవారు అనుకోని వీడు నా బిడ్డ అంటే అందరూ పిల్లలే కానీ స్పెసిఫిక్గా ఉంటుందిగా. అలా అనుకున్నప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా తనే చూసుకుంటూ ఉంటుంది. మీకు ఎవరైనా కీడు చేద్దామంటే ఫస్ట్ దేవత వెళ్ళిపోయి అక్కడ వాడిని ఏం చేయాలో చేస్తుంది. సీరియస్గా చెప్తున్నా ఈ మాట. మరి ఉగ్రదేవతలు ఉంటారు, ఉగ్రదేవత సాధనలు చేస్తారు. వాళ్ళు సాత్వికంగా ఉంటూ వాళ్ళు ఏదో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటే వీడిని ఎవడైనా ఏదైనా చేద్దామంటే అమ్మవారు ఫస్ట్ వెళ్ళిపోతుంది అక్కడికి. ప్రత్యంగిర అనుకోండి, కాళీ అనుకోండి, చెప్తున్నా వారాహి అనుకోండి, ఇవన్నీ. అందుకే అంత తొందరగా ఉగ్రదేవత సంబంధించినవి అందరూ తీసుకోకూడదు అని అంటున్నది దానికే అంటారు అలా. కాబట్టి ఉగ్రదేవతనే కాదు, ఇప్పుడు మామూలుగా లలిత అమ్మవారిని కూడా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎందుకు ఊరుకుంటుంది? ఇప్పుడు మిమ్మల్ని అంటే మాట పడతారు, మీ పిల్లల్ని మీరు పడతారా? వాళ్ళు ఏం చేశారు అని మీకు ఎక్కువ కోపం వస్తుంది మిమ్మల్ని అనేదానికంటే కూడా. అట్లాగే ఈ దేవతామూర్తిని మీరు ఒక విగ్రహమనో పటమనో భావంతో చేయకండి దయచేసి. మీకు ఒక రూపు తెలియాలి కాబట్టి దేవత అంటే ఇలా ఉంటుందని తెలియడం కోసం మీరు పెట్టుకుంటున్నారు.
కానీ 100% అక్కడికి వస్తుంది, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు అదంతా మీరు అంటుంటేనే ఇన్నాళ్ళు ఏంటంటే ఏదో చేసామా అయిపోయినా దీపం పెట్టేసామా అన్నట్టుగా ఉంది, కానీ అమ్మవారు అక్కడ ఉంది చూస్తుంది అంటే కనుక ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామండి అసలు. అంతే కదండి మరి. ఎందుకంటే మానవ జన్మకు మాత్రమే అదొక వచ్చిన గొప్ప అవకాశం పూజ చేసుకునేది. మీకు ఏ జన్మకి అది ఆ జ్ఞానం ఉండదు. ఏదో పూర్వజన్మలో మనకి గజేంద్ర మోక్షంలో చెప్తుంటాడు, పూర్వజన్మ వల్ల ఆ గజేంద్రుడికి అప్పుడు విష్ణువుని అంటే ఎవరు నన్ను రక్షించాలి, ఆ మూలం ఎవరో అయితే పరమాత్మ రక్షించాలనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఆ మొసలి కూడా పూర్వజన్మల్లో ఒక గంధర్వుడు ఒక అతని సాధువు యొక్క కాలు పట్టుకోవడం వల్ల వాడు ముసలి జన్మ ఎత్తాడు అంటూ ఉంటారు. అలా ఏంటంటే పూర్వజన్మ వాసన వల్ల ఒక పక్షికి కూడా రావచ్చేమో, కానీ కంప్లీట్గా వచ్చేది ఎవరికంటే మానవ జన్మకి. అది కూడా ఈ భూమి మీదే, వేరే లోకాల్లో ఉండదు. ఎందుకంటే మనకి యక్షులు, గంధర్వులు, కొంతమంది దేవతలు, ఋషులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ భూమి మీదకి వస్తారు సాధనకి. అందుకే క్షేత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు చూడండి ఒక రకమైన ఫీల్ అనిపిస్తూ ఉంటుంది, ఏదో ఎనర్జీ. బికాజ్ ఆఫ్ వాళ్ళు అక్కడ సంచరిస్తుంటారు, మన కంటికి కనబడదు ఇది. కంచి కామాక్షి అమ్మవారి దీపాన్ని రోజు, ఇప్పుడు లేడీస్కి అయితే కొంత ఇబ్బంది వచ్చి మధ్యలో ఆగిపోతుంటుంది, కానీ పురుషులు కనుక రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే ముఖ్యంగా వాళ్ళ డిజైర్స్ నెరవేరుతాయి. అంటే ఏమీ లేదు, ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. అంటే లాజిక్ అనుకోండి, అమ్మవారి అనుగ్రహం అనుకోండి, రెండూ ఉంటాయి అక్కడ. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, లాజిక్ పనిచేస్తుంది. ఎలా అంటే రోజు దీపం పెడుతున్నారమ్మా, నాకు అది కావాలి. మీ మైండ్, మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏం రిజిస్టర్ అవుతుంది, నేను ఈ పని చెయ్యాలి, నాకు ఇది కావాలి. నిరంతరం ప్రయత్నం చేస్తారు. నిరంతరం ఎప్పుడైతే ఏదైనా ప్రయత్నం చేస్తారో ఒకసారి ఫెయిల్ అయినా ఒకసారి మీకు సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడైతే రోజు అడుగుతూ ఉన్నారో, భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో, భగవత్ అనుగ్రహం అక్కడికి వస్తుంది. సో ఇక్కడ తెలియకుండానే ఇప్పుడు 40 రోజులు దీక్ష తీసుకున్నాక నా లైఫ్ బాగుందండి అంటారు చాలామంది. ఎందుకంటే 40 రోజులు నిరంతరంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మన ఆరా చుట్టూ ఆరా ఉన్నటువంటిది. ఎందుకంటే మనకి ఏదైనా కర్మ ఉందంటే మన ఆరాతో సంబంధం కలిగి ఉంటుంది, మన షట్చక్రాలతో సంబంధం కలిగి ఉంటుంది ప్రతి గ్రహాన్ని. అలా ఎప్పుడైతే మనం ఒక దీక్షలో ఉండే ఉదయం సాయంత్రం స్నానం చేయడము, పూజ చేసుకోవడము, మంచి మాటలు వినడం, మంచి చెప్పడం చేస్తుంటే మన ఆరాలో చేంజెస్ వచ్చేస్తాయి. ఆరాలో ఎప్పుడైతే చేంజెస్ వస్తుందో మన కర్మలో చేంజ్ వచ్చేస్తుంది, మనకు ఉండేటువంటి దోషాలు పోతాయి. అలా రోజు కంచి అమ్మవారి దీపం, కామాక్షి అమ్మవారి దీపం పెట్టి కామాక్షి అష్టోత్తరాలు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అంటే మీరు అన్నారు కదా అది కంచిలో మాత్రమే ఉంటుంది ఆ దీపాలు అంటే కంచిలో దొరుకుతాయి, ఇప్పుడు బయట కూడా దొరుకుతాయి. ఒకప్పుడు అక్కడే దొరికేవి, ఇప్పుడు బయట కూడా దొరుకుతాయి. మీకు ఏ టెంపుల్కి వెళ్ళినా దొరుకుతుంది. మనం అదే సంకల్పం చేసుకున్న ఆ దీపాన్ని ఇంట్లో వెలిగించినట్టుగా కూడా కంచి అమ్మవారి కామాక్షి దీపం అని అంతే సంకల్పం చేసుకున్నా కూడా అది అవుతుంది. ఎందుకంటే సాక్షాత్ లలిత అమ్మవారి రూపమే కంచి కామాక్షి అంటే. లలిత అమ్మవారి రూపమే మరో రూపం. మీరు అన్నారు కదా అసలు మంచి మాటలు మాట్లాడుకున్న చోట, పూజ భక్తితో చేసిన చోట అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు కూడా అమ్మవారు ఉంది అనే భావన వస్తుందండి. ఉంటుంది. చాలా చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.